హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కి టెక్ సొల్యూషన్స్. ఈ వీడియోలో పైథాన్ని డౌన్లోడ్ ఎలా చేయాలి అండ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి ఫస్ట్, అండ్ ఇక్కడ మనకు పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ప్రాంప్ట్. వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి, www.python.r. ఈ పైథాన్ డౌన్లోడ్ పైథాన్ అనే దగ్గర మనం క్లిక్ చేయాలి. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ అని ఉంది, 3.1.4 వర్షన్స్ అని ఉంది. అండ్ ఇక్కడ మనకు విండోస్ అని కూడా వచ్చింది, పైథాన్ ఫర్ విండోస్ అని. పైథాన్ ఫర్ విండోస్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 64 బిట్ 32 బిట్ అని వస్తుంది. అండ్ మీ సిస్టమ్ని బట్టి మీరు 32 బిట్ అయితే 32 బిట్, 64 అయితే 64 బిట్ పైన మనం ఇన్స్టాల్ అనేది చేయాలి. నాది 64 బిట్ కాబట్టి నేను విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ పైన క్లిక్ చేశాను అండ్ డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ డౌన్లోడ్ కూడా అయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. నాకు డౌన్లోడ్ ఫోల్డర్స్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబల్ క్లిక్ చేయాలి. చేయగానే ఇలా వస్తుంది మనకి ఇన్స్టాల్ నౌ అండ్ ఇంక్లూడ్ ఐడి వస్తుంది, కస్టమైజేషన్ ఇన్స్టాలేషన్ వస్తుంది. సో ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రాసెస్. సిస్టమ్ స్పీడ్ అండ్ నెట్ స్పీడ్ని బట్టి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో అది ఇన్స్టాలేషన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ అవుతుంది. ఓకే, మనకి పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ క్లోజ్ చేయాలి. మనకి పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనకి ఇన్స్టాల్ అయిందా కాలేదా చూసుకోవాలి అని అంటే ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడికి సర్చ్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళాలి. సారీ, కమాండ్ ప్రాంప్ట్ కాదు, కంట్రోల్ ప్యానల్. అండ్ ప్రోగ్రామ్ అండ్ ఫీచర్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పైథాన్ అనేది ఇన్స్టాల్ అయింది. అండ్ అలానే మనకు పైథాన్కి విజువల్ స్టూడియో కోడ్ కూడా అవసరము. సో విజువల్ స్టూడియో కోడ్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ పైథాన్ దగ్గర మనము డౌన్లోడ్ విఎస్ కోడ్ అని చెప్పి క్లిక్ చేసి టైప్ చేస్తే వస్తుంది విఎస్ కోడ్ డౌన్లోడ్. ఈ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ సేమ్ 64 బిట్ పైన క్లిక్ చేయగానే విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది అండ్ ఇన్స్టాల్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం పైథాన్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ అనేది చూసాము. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ నేను డి డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను పైథాన్ న్యూ ఫోల్డర్, నాకు ఆల్రెడీ ఓల్డ్ ఉంది కాబట్టి పైథాన్ న్యూ అని నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ పైథాన్ని ఈ ఫోల్డర్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఈ పైథాన్ న్యూ ఫోల్డర్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలి. సో అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక సర్చ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనకి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అని వచ్చింది. లేకపోతే మీరు విఎస్ కోడ్ అని ఇట్లా విఎస్ టైప్ చేయగానే ఇలా విజువల్ స్టూడియో కోడ్ అనేది వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పైథాన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాకు ఉంది, కాకపోతే ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇందులో ఓపెన్ అవ్వాలి. సో దాని ఫైల్ పైన క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయాలి. ఎక్కడైతే మనం ఫోల్డర్ని క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. పైథాన్ న్యూ అని చెప్పి నేను క్రియేట్ చేశాను. సో దాన్ని నేను సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ చేయగానే మనకు పైథాన్ న్యూ అనే ఫోల్డర్ ఇందులో వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఐ ట్రస్ట్ ద ఆథర్స్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి పైథాన్ న్యూ ఫోల్డర్ అనేది
విజువల్ స్టూడియో కోడ్లో మనకి ఓపెన్ అయింది. కానీ ఇక్కడ మనం ఎక్స్టెన్షన్ అనేది పైథాన్ ఎక్స్టెన్షన్ మనం అది ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు ఎక్స్ప్లోరర్, సెర్చ్, సోర్స్ కంట్రోల్ ఇలా వస్తుంటే కిందికి వస్తే మనకు ఎక్స్టెన్షన్స్ అని వస్తాయి. ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో పైథాన్ అని చెప్పి మీరు క్లిక్ చేయాలి. పైథాన్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తున్నాయి. ఇక్కడ మనకు పైథాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పైథాన్ లాంగ్వేజ్ సపోర్ట్ అని ఉంది కదా, ఇది మైక్రోసాఫ్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోగానే మనకు నా దగ్గర ఆల్రెడీ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి విజువల్ స్టూడియోలో ఇక్కడ నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసే వాళ్ళకి ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది ఆప్షన్. ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు పైథాన్ అనేది విజువల్ స్టూడియోలో ఇన్స్టాల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా మనం ప్రింట్ చేయాలి అండ్ పైథాన్ బేసిక్స్ ఎలా రన్ చేయాలి విజువల్ స్టూడియోలో, టెర్మినల్లో ఎలా రన్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.